దేశంలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారక్క జాతరలు ఈ నెల 21 నుండి 24 వరకు సాగనున్నాయి. ఈ మహా జాతర సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 6000 పైచిలకు బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బస్సు సౌకర్యంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ప్రతి జిల్లా నుండి అంతేకాకుండా ప్రతి డిపో నుండి 100కు పైచిలకు బస్సులను నడుపుతున్నట్టు వివరించారు. అంతేకాకుండా బస్ ఫేర్ను కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. పెద్దలు ప్రయాణం చేసేందుకు 750 రూపాయలు, చిన్నపిల్లలైతే పిల్లలు మామూలుగా సాధారణ వయసుతో కాకుండా పిల్లలకు సంబంధించి అయితే 450 రూపాయల టికెట్ రేట్ను కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అంటే ఈ మేడారం జాతర సందర్భంగా ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు కూడా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడుపుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ జాతరలో పాల్గొనేందుకు భక్తులందరూ కూడా తరలివచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు మహిళలు ప్రయాణం చేసేందుకు ఏదైతే ఆధార్ కార్డు చూపించాల్సిన తక్షణ కర్తవ్యం ఉంది అని చెప్పేసి అధికారులు చూపించడం జరిగింది. అంతేకాకుండా ఇటు మేడారంలో కూడా ఇప్పటికే మంత్రులు పొన్నం ప్రభాకర్, ఇటు సీతక్క కూడా పర్యటించడం జరిగింది. నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి సమర్పించారు. అక్కడ ఆర్టీసీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పార్కింగ్ వ్యవస్థను కూడా అక్కడ పరిశీలించడం జరిగింది. అధికారులకు దిశానిర్దేశం చేశారు. రవాణా సౌకర్యానికి ఎలాంటి ఆటంకం కలగకుండా పూర్తి స్థాయి భద్రతా చర్యలు తీసుకోవాలి, రూట్ మ్యాప్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ కావడం జరిగింది. మరొక వైపు భక్తులు తనతో వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అమ్మవారికి సమర్పించే బంగారం కొనుగోలు చేసేందుకు వస్తారో ప్రతి ఒక్కరు కూడా ఆ బెల్లం కొనుక్కొని చేసుకోవడానికి ఆధార్ కార్డు తప్పనిసరి అని చెప్పారు. జిరాక్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవకాశం ఉంది అని చెప్పేసి, అది మ్యాండేటరీ అని చెప్పేసి ఆ ప్రయాణికులకు కావచ్చు భక్తులకు సూచించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక కుంభమేళగా మనం అభివర్ణించవచ్చు. భారతదేశంలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచింది. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా బస్సులను కూడా సిద్ధం చేయడం జరిగింది. ప్రతి ఏడాది మాదిరిగానే హైదరాబాద్ నుండి మేడారం జాతరకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఆధార్ కార్డు కావచ్చు, లేదంటే టికెట్ను ఆన్లైన్లో బుక్ చేసుకున్న కూడా వారికి ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది అని చెప్పారు. మరొక వైపు మేడారం జాతర సందర్భంగా పోస్ట్ ఆఫీస్ అధికారులు కూడా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు రావడం జరిగింది. తిరుపతి లడ్డూను తిరుపతికి ప్రత్యేకమైన బస్ సర్వీసులను ఏర్పాటు చేసినప్పుడు అధికారులు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఆర్టీసీలో ప్రయాణం చేసి తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఉచితంగా దేవుని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు కూడా ఆర్టీసీకి సంబంధించి కూడా నేరుగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఒక అవకాశం కల్పించారు. అంతేకాకుండా పోస్ట్ ఆఫీస్కి సంబంధించి బంగారం ఏదైతే అమ్మవారికి భక్తులు సమర్పించే బంగారం ఉంటుందో వాటిని నేరుగా అమ్మవారికి తిరిగి అక్కడ ప్రతిష్ఠించడం, ఆ తర్వాత ఆ అమ్మవారి ఇచ్చిన ప్రతిఫలాలు ఏదైతే ఉంటుందో ఆ ఫలాన్ని నేరుగా వారికి కావాల్సిన వారికి అందించేందుకు కార్యాచరణ చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఏదైతే అమ్మవారికి మొక్కుబడులు చెల్లిస్తారో వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఆ ఎన్వలప్ పైన రాసి పెడితే తిరిగి ఆ ఎన్వలప్తో తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చేందుకు పోస్ట్ ఆఫీస్ కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేపట్టింది. మొత్తం మీద ఈ జాతరకు దేశవ్యాప్తంగా భక్తులందరూ కూడా తరలి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 18 తారీఖు నుండి 25వ తారీఖు వరకు ప్రత్యేక బస్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. 21 నుండి 24వ తేదీ వరకు మహా కుంభమేళ జరుగుతుంది. ఈ గిరిజనుల జాతరగా ఇది పేరుగాంచింది. 1940లో ఈ జాతర ప్రారంభమైంది. చిలకల గుట్టలో గిరిజనులు మొదటిసారిగా పూజలు చేసినట్లు మనకు చరిత్ర చెప్తుంది. ఆ జాతరనే ఇప్పుడు మేడారం జాతరగా దేశవ్యాప్తంగా ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందడం జరిగింది. మొత్తం మీద ఇది ఒక సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో మహేందర్,